హలో బ్యూటిఫుల్ పీపుల్, ఈరోజు నేను వచ్చేసాను మీ ముందుకి ఒక మంచి ఎగ్జైటింగ్ వీడియోతోని. సో ఎగ్జైటింగ్ వీడియో అంటున్నాను ఏంటి అనుకుంటున్నారా? చాలా డేస్ నుంచి ఈ మధ్య అంటే లైక్ 3-4 వ్లాగ్స్ మొత్తం షాపింగ్ వ్లాగ్సే పెట్టాను కదా. సో ఒక చిన్న గ్యాప్ ఇచ్చి మీకోసం అసలు షాపింగ్ అంతా చేసి ఎక్కడెక్కడ తిరుగుతున్నానా అని చెప్పి మీకు చూపించాలి కదా. అందుకే ఈ ట్రావెల్ వ్లాగ్ అనమాట. యాక్చువల్లీ ఈ ట్రావెల్ వ్లాగ్ వచ్చేసి మన యూరప్ సిరీస్లో లాస్ట్ వ్లాగ్ అండ్ వెరీ స్పెషల్ వ్లాగ్. ఇంతకు ముందు వ్లాగ్స్ లో మొత్తం ఎక్కువ పిక్స్ యాడ్ చేశా కదా. యాజ్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మేము ట్రావెల్ చేసి ఇయర్స్ బ్యాక్. సో అప్పుడు నాకు ఛానల్ లేదు. సో వ్లాగ్స్ పోస్ట్ చేయాలి అన్న ఐడియా కూడా లేదనమాట. అందుకని చెప్పేసి తక్కువ వీడియోస్ తీసుకున్నాను జస్ట్ నా పర్సనల్ మెమరీస్ కోసం. అందుకనేసి అవి ఎక్కువ ఉన్నాయి. సో ఇది లాస్ట్ వ్లాగ్ కదా. సో లాస్ట్ వ్లాగ్ ఇస్ సంథింగ్ స్పెషల్. ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ యాడ్ చేశాను. అండ్ ఈ వీడియోలో మనం చాలా ప్లేసెస్ తిరుగుతాము. అంటే చాలా ప్లేసెస్ ని కవర్ చేశాను వీడియోస్ రూపంలో. సో అందుకే అవన్నీ చూసేద్దాం వీడియోలో. సో మనం ఫస్ట్ జర్మనీ నుంచి వెనీజియాకి వచ్చామన్నమాట. అక్కడే స్టే చేస్తున్నాము. నేను విన్నాను మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వెనీజియాలోనే స్టే చేస్తారు, బెస్ట్ ప్లేస్ ఫర్ స్టే అని చెప్పేసి. సో మేము కూడా అక్కడే స్టే చేసాము. అండ్ అక్కడి నుంచి మేము వచ్చాము వెనిస్కి, ద సిటీ ఆన్ ది వాటర్ అనమాట. సో అక్కడికి వచ్చాము. ఇక్కడ మేము ఇందాక చూపించింది ఏంటంటే అది వచ్చేసి గ్రాండ్ కెనాల్ అనమాట. మెయిన్ గా ఫస్ట్ లో అదే ఉంటది. అది మెయిన్ కెనాల్. ఇంకా చాలా చిన్న కెనాల్స్, బ్రిడ్జెస్ అన్ని ఉంటాయి మొత్తం ఆన్ ది వేలో. సో ఇక్కడ ఎవ్రీ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇట్లా బోటే అనమాట. లైక్ మనకి ఇంటింటికి బండ్లు, కార్లు ఎలా ఉంటాయి, ఇక్కడ వీళ్ళందరికీ బోట్స్ ఉన్నాయి. సో లైక్ ఎవ్రీ ఇంటి ముందర ఇట్లా చిన్న బోట్స్ ఉంటాయి అనమాట. వాళ్ళు ఎనీథింగ్ అంబులెన్స్, పోలీస్, ఎనీ సర్వీస్ కూడా ఇట్లా బోట్స్ లోనే చేస్తారు అంట. సో ఇక్కడ మెయిన్ గా వింటేజ్ లుక్. ఈ హౌసెస్ ఏవైతే ఉన్నాయి కదా, అంటే మొత్తం బిల్డింగ్స్ కానీ హౌసెస్ కానీ కంప్లీట్ వింటేజ్ లుక్ అనమాట. చాలా బాగా అనిపిస్తుంది చూడటానికి. మొత్తం అన్ని వాటర్ మీదనే. యాక్చువల్లీ ఈ వ్యూ ఏంటంటే మేము వెనిస్ వెళ్ళే రూట్ లో మధ్యలో వచ్చింది అనమాట. సో కొంచెం సేపు ఇక్కడ స్టాప్ చేసి అలా వ్యూ చూసి కొన్ని పిక్చర్స్ తీసుకొని స్టార్ట్ అయ్యాము. అదే చూస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మనము ఇట్లా పాసెస్ పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ బోట్స్ లో తిరగడానికి డే పాసెస్ అవన్నీ ఉంటాయి అన్నమాట. అవి తీసుకొని ఇట్లా మనం బోట్స్ లో ట్రావెల్ చేయొచ్చు. అవర్స్ వైజ్ కూడా ఉంటుందంట. సో మీకు ఏది బాగా అనిపిస్తే అవి చూస్ చేసుకోండి. ఇది సెయింట్ బెసిలికా చర్చ్. నాకు దీని పేరు అంతగా ఐడియా లేదు. ఇది కొంచెం సెంటర్ పాయింట్ ఉండదు అనమాట. ఇక్కడ మేము మొత్తం తిరిగేసి ఇక్కడికి వచ్చే లోపల కొంచెం టైం పట్టింది. సో అందుకే ఈవినింగ్ అయిపోయింది అనమాట. అందుకే ఇక్కడ మొత్తం లైట్స్ అన్ని కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ మేము చర్చ్ లోపలికి కూడా వెళ్ళాము, అది కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ చూసారా అసలు నైట్ టైం వ్యూ ఎంత బాగుంది కదా. చాలా బాగుంటది. అంటే లైక్ మొత్తం వాటర్ లో అక్కడక్కడ లైట్స్ తోని చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి అని అంటే ఈవెన్ మనం గొండలో రైడ్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. దానికి కూడా మనం సపరేట్ గా యాప్స్ లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడికి వచ్చి కూడా బుక్ చేసుకోవచ్చు. అంటే మీ చాయిస్ అనమాట. మీకు ఏది నచ్చితే అది చేసేయండి. అండ్ ఆ రోజుకి మా ఐటనరీలో ఉన్న ఇంకా కొన్ని ప్లేసెస్ ఏంటంటే చింక్విటెరా అండ్ పీసా అన్నమాట. మీకు అందరికీ ఐడియా ఉంటుంది కదా. అంటే లైక్ పాస్ట్ డేస్లో ఇది కూడా ఒక వండర్ పీసా అన్నమాట. అంటే రీసెంట్గా అప్డేటెడ్ వాటిలో కాదు, బట్ పాస్ట్ డేస్లో ఈ లీనింగ్ టవర్ ఆఫ్ పీసా కూడా వన్ ఆఫ్ ది 7 వండర్స్ అంటారు కదా. సో అలా అనమాట. యాక్చువల్లీ దీని ఫౌండేషన్ చాలా స్ట్రాంగ్ అంట. అందుకే అలా లీన్ అయ్యా కూడా ఇంకా స్ట్రాంగ్ గా ఉంది అని చెప్తూ ఉంటారు. పైకి కూడా వెళ్ళొచ్చు. మొత్తం టాప్
ఆఫ్ ది ఆ టవర్కి. బట్ మేమైతే వెళ్ళలేదు. సో మీరు ఎవరైనా వెళ్ళాలి అంటే అది కూడా ప్రిఫర్ చేయండి. యాక్చువల్లీ దానికి రిలేటెడ్ వీడియోస్ లేవన్నమాట, అందుకే జస్ట్ అలా వాక్ త్రూ పిక్చర్స్ యాడ్ చేస్తూ ఉన్నాను. సో అక్కడ పిజ్జా చూసుకొని మేము బయటికి వచ్చేసి పిజ్జా తిన్నామన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ మా అమ్మమ్మ తనే పిజ్జా తింటూ ఉన్నారు. అండ్ గెస్ వాట్, ఇక్కడ తను ఏం చేస్తుంది కూల్ డ్రింక్ తోటి. యాక్చువల్లీ కూల్ డ్రింక్ లోపల ఐస్ పీసెస్ని తీసుకొని తాగడానికి ట్రై చేస్తుంది. యాక్చువల్లీ చూసాక కొంచెం ఫన్నీగా అనిపించి పిక్చర్ పోస్ట్ చేశాను అనమాట. అండ్ అది అయిపోయిన తర్వాత ఇది మేము ఉన్న రూమ్ చాలా వింటేజ్ లుక్తో ఉంటుంది అనమాట. సో యా, అండ్ నెక్స్ట్ ఇది ఇంకొక రూమ్. ఇక్కడ మేము ప్యారిస్కి వచ్చాము. ఇది ఒక ప్రాపర్టీ అనమాట. వీళ్ళైతే ఇంటిని ఎంత బాగా డెకరేట్ చేసుకున్నారంటే సూపర్బ్ అనిపించింది, థీమ్ కానీ ఎవ్రీథింగ్. సో అక్కడి నుంచి కొంచెం సేపు నైట్ అక్కడ రూమ్లో స్పెండ్ చేసి మేము ఇక్కడికి వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి మిలాన్. ఇక్కడ మొత్తము ఇక్కడ మిలాన్కి ఒక సైడ్లో ఈ ప్లేస్ ఉంటుంది అనమాట. ఇక్కడ కంప్లీట్గా అన్ని బ్రాండ్స్ది షాపింగ్ అంతా చాలా బాగుంటుంది. మొత్తం లగ్జరీ బ్రాండ్ షాపింగ్ ఉంటుందన్నమాట. సో అప్పుడైతే నేనేం తీసుకోలేదు, బట్ మొత్తం కంప్లీట్గా బాగా చూసి ఎంజాయ్ చేశాను. ఇది నైట్ టైం వ్యూ. మార్నింగ్ టైం చూసేసి మళ్ళీ ఈవినింగ్ రూమ్కి వెళ్ళి వచ్చామన్నమాట నైట్ వ్యూ చూడటానికి. ఇక్కడ బాగుంటుంది కదా అని చెప్పేసి. ఇవన్నీ అక్కడ స్ట్రీట్ రోడ్స్ అనమాట, చాలా వింటేజ్గా అనిపిస్తాయి కదా చూడటానికి. ఇది చర్చ్ లోపల. దీని లోపలికి వెళ్ళి కొంచెం సేపు అలా స్పెండ్ చేసి ఇక్కడ ఎక్కడ చూసినా కూడా ఇలా క్యాండిల్స్ వెలిగిస్తూ ఉంటారనమాట చర్చ్ లోపల. సో అలా ఇక్కడ ఆర్కిటెక్చర్ చూసారా ఎంత బాగుందో, వెరీ డిఫరెంట్గా ఉంది కదా. నాకైతే మస్తు నచ్చింది. దట్స్ వాట్ ఐ వాస్ ట్రైయింగ్ టు క్యాప్చర్. అండ్ మేము వెళ్ళిన సీజన్ వచ్చేసి జూలై ఆగస్ట్ అనమాట. వెరీ యాప్ట్ ఫర్ ట్రావెలింగ్. అంటే రెయిన్ ఉండదు, అంటే లైక్ ఎక్కువ చల్లగా ఉండదు అండ్ ఎక్కువ వేడిగా కూడా ఉండదు. సో మంచి టైం ఫర్ ట్రావెలింగ్ అని అనిపించింది. సో ఇక్కడ లైక్ చాలా మంది ఈ పాయింట్లో పిక్చర్స్ తీసుకుంటున్నారు అనమాట. సో నేను కూడా కొన్ని పానోరమా పిక్చర్స్ ట్రై చేశాను. అంత పర్ఫెక్ట్గా రాలేదు, బట్ వాట్ ఎవర్ ఇస్ దేర్ పోస్ట్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ దీని వచ్చేసి మా మమ్మీ శారీ నచ్చింది అని చెప్పి తనే పిక్ తీసుకోవాలి అని చెప్పి వచ్చారనమాట. అదే చూస్తున్నా. అసలు కంప్లీట్గా ఇలా శారీ పట్టుకొని చాలా బాగుంది, లైక్ ఏంటి ఎలా అని చెప్పేసి అడుగుతూ ఉంది. చాలా బాగా అనిపించింది. అండ్ యాక్చువల్లీ ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఈ ప్లేసెస్ గురించి. బట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఎక్కువ వీడియోస్ లేవు, అండ్ దట్స్ వాట్ పిక్చర్స్ ఐ హ్యావ్. అందుకే అవే పోస్ట్ చేస్తూ ఉన్న వీడియోస్ని అలా ఇలా తిప్పుతూ ఉన్నాను అనమాట. సో అది. అండ్ ఇప్పుడు ఈ ప్లేసెస్కి కానీ నేను విజిట్ చేసింటే పక్కా చాలా చాలా వీడియోస్ తీసుకునేదాన్ని. అప్పట్లో అంత ఐడియా లేదు కాబట్టి తీసుకోలేదు. అండ్ ఈ చర్చ్ ఆర్కిటెక్చర్ అయితే చాలా మెస్మరైజింగ్ అనమాట. చాలా చాలా బాగుంది. అండ్ ఇప్పటికీ నేను ఇవి చూస్తుంటే జస్ట్ ఐ ఫీల్ లైక్ ఐఎమ్ రీలివింగ్ దోస్ మెమరీస్ అనిపించింది. చాలా బాగుంది. అండ్ యా, ఇంకా ఒకటి ఏంటి అంటే అక్కడి నుంచి ఇందాక నేను ఒక పిక్చర్ చూపించాను కదా ఒక వింటేజ్ హౌస్ది, ఆ హౌస్ది హోమ్ టూర్ అనమాట ఇది మొత్తము. ఇక్కడ అయితే ఇది ప్యారిస్లోనే ఒక వింటేజ్ ప్రాపర్టీ అనమాట. ఎంత బాగుందో, మొత్తం వింటేజ్ కంప్లీట్ వుడ్ కలర్లో ఇల్లంతా సేమ్ అలాంటి ఫీల్ వచ్చేటట్టు డెకరేట్ చేశారు. చాలా చాలా బాగుంది అసలుకి. ఇంతకుముందు మనం చూసింది అదొక డిఫరెంట్ లుక్, ఇది ఇంకా డిఫరెంట్ లుక్ అనమాట. ఇక్కడ ప్రాపర్టీస్ అన్నీ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా. ఎక్కడ చూసినా మొత్తం ఇలా ఫ్లవర్ వాజెస్తోని చాలా బాగా డెకరేట్ చేశారు. అంటే లైక్ ఆల్ ఎమ్యూనిటీస్తోని బాగా ఫీల్ చేశారు అనిపించింది. సో యా, అండ్ ఇప్పుడు మీరు ఎవరైనా విజిట్ చేస్తున్నారు ఈ ఏరియాస్ అంటే ఎయిర్బిఎన్బి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. అంటే ఫర్ వాట్ ద రీసెర్చ్ ఐ హ్యావ్ డన్ రీసెంట్లీ, దాన్ని బట్టి అయితే ఎయిర్బిఎన్బీస్ అన్నది బెస్ట్ ఆప్షన్. మీకు మంచి అఫోర్డబుల్ ప్రైజెస్లోనే వచ్చేస్తాయి. సో అదనమాట సంగతి. అండ్ ఇక్కడ ఈ హౌస్ టూర్ మీరు చూసేయండి కొంచెం సేపు.
ఇప్పుడు మనం వచ్చేసాము ది మెయిన్ డెస్టినేషన్. సో ఇది వచ్చేసి ప్యారిస్ అనమాట. మీకు ఈఫిల్ టవర్ కనిపిస్తుంది కదా దూరంగా. యాక్చువల్లీ ఎందుకు షూట్ చేశానంటే ఇందాక చూపించింది, ఇక్కడ ఎవరో ఫోటో షూట్స్ చేసుకుంటున్నారు. సో చాలా క్యూట్గా అనిపించి అలా షూట్ చేశాను. సో ఇదంతా మనం వాక్ చేయొచ్చు అనమాట. ఈ బ్రిడ్జ్ చుట్టూ వాక్ చేస్తుంటే ఈఫిల్ టవర్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఒక చిన్న రివర్ కూడా ఫ్లోట్ అవుతూ ఉంటుంది అనమాట సైడ్కి. అక్కడ బోట్ రైడ్స్ కూడా ఉంటాయి. ఎవరైనా లైక్ క్రూజ్ అలాంటివి ఇంట్రెస్ట్ ఉంటే ఎవరైనా బుక్ చేసుకోవచ్చు. ఈవెన్ ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయంట టికెట్స్. సో నాకైతే ఆ టికెట్స్ గురించి డీటెయిల్స్ ఐడియా లేదు. సో ఫైనలీ మనమైతే ఈఫిల్ టవర్ దగ్గరికి వచ్చేసాము. అండ్ వీఆర్ గోయింగ్ టు టిప్ ఆఫ్ ద టవర్ అనమాట. సో అంత పైకి కింద చూడడానికి చాలా జైంట్గా అనిపించింది. సో మేము వెళ్ళింది డే లైట్లోనే, బట్ మేము కిందికి వచ్చేసేవరకు ఈవినింగ్ అవుతుంది, లైక్ సన్సెట్ టైం అవుతుంది అనమాట. బాగుంది వెదర్ అయితే, అసలు ఎక్కువ చల్లగా లేదు. ఇక్కడ నుంచి మనం పైనకి టికెట్స్ తీసుకోవాలి. ఇక్కడ కొన్ని ఫ్లోర్స్ ఉంటాయి, ఆ ఫ్లోర్స్ని బట్టి చార్జెస్ చేస్తారనమాట. అండ్ లిఫ్ట్ ఉంటుంది. మేము వెళ్ళినప్పుడైతే 2 లిఫ్ట్స్ ఆపరేషనల్లో ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ అక్కడికి వచ్చాము. ఇక్కడ ఒక వాక్ వే ఉంది, లైక్ మనకి గ్లాస్ బ్రిడ్జ్ అలా ఉంటాయి కదా అలా అన్నమాట. కింద నుంచి గ్లాస్ అలా ఉంది, దీని మీద వాక్ చేస్తూ అక్కడ కొన్ని స్టాల్స్ అవి ఉన్నాయి, ఎక్స్ప్లోర్ చేయొచ్చు. తర్వాత మళ్ళీ అదే లిఫ్ట్లో మనం పైకి వెళ్తున్నాము. అసలు పైకి వెళ్తుంటేనే ఎంత బాగుంది కదా వ్యూ, చుట్టుపక్కల అంతా చూడటానికి చాలా చాలా బాగా అనిపించింది. అంటే అదొక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ కదా. సో అదనమాట. అండ్ టవర్ కూడా అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ షైన్ ఉంది. మరి వీళ్ళు ఏం పెయింట్ చేస్తారో ఏంటో ఐడియా లేదు, కానీ లిఫ్ట్ కూడా ఎంత బాగుంది కదా, అంటే డిఫరెంట్గా ఉంది ఇలా పైకి వెళ్ళడం ఒక టవర్లో నుంచి. సో మీరైతే వ్యూని ఎంజాయ్ చేసేయండి. సో నేను చెప్పా కదా మేము ఆల్రెడీ ఆఫ్టర్నూన్ అలా ఈవినింగ్ అయ్యే టైంకి వచ్చామని చెప్పేసి. సో మేము కిందికి వచ్చేవరకు సన్సెట్ టైం అయిపోయింది. సో కొంచెం వెయిట్ చేసాము, సో దట్ ఇక్కడ టవర్కి మొత్తం ఇలా లైటింగ్స్ వేస్తారు కదా. అండ్ ఈవెన్ ఎవ్రీ 1 hour or half an hourకి ఇలా లైట్ షో కూడా జరుగుతుంది అనమాట ఇక్కడ. సో అది చూద్దామని చెప్పేసి కొంచెం దూరంగా ఒక ప్లేస్ నుంచి చూస్తూ ఉన్నాము. సో మీకైతే వీడియోలో ఎంత క్యాప్చర్ అవుతుందో నాకు ఐడియా లేదు, కానీ బట్ రియల్గా చూడటానికి అయితే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఐస్కి అయితే ఫీస్ట్ అనే చెప్పాలి. కెమెరా అస్సలు జస్టిఫై చేయట్లేదు, బట్ రియల్గా చాలా చాలా బాగుంది చూడటానికి. మీరు ఎవరైనా విజిట్ చేస్తున్నారు అంటే నైట్ వ్యూ అస్సలు మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. అండ్ స్పెషలీ ఈ లైట్ షో మేమైతే 2 times లైట్ షో అందరికి ఇక్కడే ఉన్నామన్నమాట చూస్తూ. అలా చాలా బాగుంది. అండ్ ఇక్కడ నుంచి టవర్ కూడా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. దగ్గర నుంచి కన్నా ఇలా దూరం నుంచి చూస్తేనే చాలా బాగుంటుంది చూడటానికి. యా, అండ్ మీరు ఈ వ్యూని చూసి ఎంజాయ్ చేసేయండి.
ఐటనరీలో నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి లౌరీ మ్యూజియం. ఇక్కడ మోనాలిసా పెయింటింగ్ ఉంటుంది కదా. యాక్చువల్లీ ఇక్కడ నేనేం పిక్స్ అండ్ వీడియోస్ ఎక్కువ తీసుకోలేదు, సో ఐ థింక్ కొన్ని మిస్సింగ్ కూడా ఉన్నాయి. సో మీరు కూడా ఈ ప్యారిస్ వెళ్తే ఆ మ్యూజియం మాత్రం అసలు మిస్ అవ్వకండి. And here we have one more beautiful place అన్నమాట. ఇది వచ్చేసి ట్రీటేట్. ఇక్కడ అయితే సీరియస్లీ ఇక్కడ వ్యూస్ కానీ హైకింగ్ ప్లేసెస్ కానీ చాలా చాలా బాగున్నాయి. యాక్చువల్లీ దిస్ ఇస్ అ సర్ప్రైజ్ విజిట్. మా ప్లాన్లో అయితే లేదు, అనుకోకుండా అక్కడ వెళ్ళినాక ప్లాన్ చేసుకున్నాం అన్నమాట. సో నేనైతే ఏం ప్లాన్ చేయలేదు, డిస్క్లైమర్. యా, ఇక్కడ వచ్చేసి మొత్తం వైట్ పెబల్స్ తోని బీచ్ ఉంటుంది అనమాట. మొత్తం ఇట్లా టర్కాయిష్ బ్లూ కలర్ లో ఉంటుంది, బ్లూ అండ్ గ్రీన్ కలర్స్ లో. చాలా చాలా బాగుంటది బీచ్ అయితే. మొత్తం ఇట్లా పెబల్స్ స్టోన్స్ తోటి ఆ బ్లూ వాటర్స్ కానీ చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంది. నాకు ఇంకా గుర్తుంది ఈ ప్లేస్, ఎందుకంటే ఐ లైక్ ఇట్ సో మచ్. ఇక్కడ నాట్ ఓన్లీ ఈ బీచెస్, స్పెషలీ హైకింగ్ చేసే వాళ్ళకి, ఎవరికైతే అడ్వెంచర్స్ ఇట్లా అవుట్డోర్ అడ్వెంచర్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి చాలా బాగుంటది ప్లేస్. చాలా హైకింగ్ పాయింట్సే ఉన్నాయి ఇక్కడ నాకు గుర్తున్నంత వరకు. మేమైతే ఒక పాయింట్కి వెళ్ళాము పై వరకు. ఇక్కడ క్లిఫ్స్ కానీ ఆ న్యాచురల్ గా ఫామ్ అయిన రాక్స్ కానీ అసలు వైట్ కలర్ లో చాలా చాలా బాగుంటది. నేను చెప్పా కదా ఇక్కడ క్లిఫ్స్ గురించి ఇందాక, అదే ఈ పాయింట్. ఇక్కడికి మనం హైక్ చేసుకుంటూ రావచ్చు పై వరకు. మేము ఈ పాయింట్ వరకు వచ్చాము. అండ్ నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఇంకా చాలా చాలా పాయింట్స్ ఉన్నాయి, చెక్అవుట్ చేయండి మీరు వెళ్ళినప్పుడు. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా చాలా బాగుంటది ఈ కోస్టల్ ఏరియాలో. నేను చూసాను చాలా మంది క్రాబ్స్ అలాంటి మంచి మంచి సీ ఫుడ్ ని ఎంజాయ్ చేయడము. సో ట్రై చేయడం మర్చిపోకండి. అండ్ బీచ్ చూసారా ఎంత ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. అండ్ వన్ మోర్ డిస్క్లైమర్, ఇక్కడ నుంచి స్టోన్స్ అసలు క్యారీ చేయకూడదు. అసలు స్టోన్స్ అంత బ్యూటిఫుల్ గా ఉంటాయి చూడటానికి, చూస్తేనే మనకే తెచ్చేసుకోవాలన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో అందుకే చెప్తున్నా. అండ్ ఎంత బాగుంది కదా ప్లేస్, లిటరలీ అంత బాగుంది. సో మీరెవరన్నా ఈ చుట్టుపక్కల ఉంటున్నారు అంటే వెళ్ళాలి అనుకుంటే మాత్రం పక్కా ప్లాన్ చేసుకోండి. ఈ ప్లేస్ మీకు వన్ డే మంచి డే టూర్ లాగా బాగుంటుంది అనమాట. అసలు ఆ హైయెస్ట్ పాయింట్ నుంచి వ్యూస్ ఎంత బ్రెత్ టేకింగ్ గా ఉంటాయి కదా అసలుకి. నాకైతే అసలు వెళ్ళేటప్పుడు కొంచెం అలా టఫ్ గా అనిపించింది, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పాయింట్ నుంచి కిందకి చూడటం అన్నది చాలా చాలా మంచి, అంటే వర్త్ డూయింగ్ దట్ ట్రెక్ అన్నట్లుగా అనిపించింది అనమాట. అండ్ దట్ వాజ్ అవర్ లాస్ట్ ట్రావెల్ షాట్ అనమాట. దాని తర్వాత మేము రిటర్న్ బ్యాక్ టు జర్మనీ, ఆలెన్కి వచ్చేసాము. అండ్ దట్ ఈస్ ద లాస్ట్ పార్ట్ ఆఫ్ ద ట్రావెల్. అండ్ వీఆర్ హెడింగ్ బ్యాక్, అంటే మళ్ళీ మేము హైదరాబాద్ వచ్చేస్తున్నాం అనమాట. సో దానికోసం షాపింగ్ అయితే జరుగుతుంది ఇక్కడ. ఇందాక ఒక మాల్కి వెళ్ళాం కదా, చూపించాను. అది అక్కడ చాక్లెట్స్ అవి కొన్ని గిఫ్ట్స్ అవి తీసుకోవడానికి వచ్చాము ఈ ప్లేస్కి. పర్ఫ్యూమ్స్ అన్నీ చాలా చాలా బాగుంటాయి, అందుకే చెక్ చేస్తూ ఉన్నాను. మొత్తం ఇంకా రిటర్న్ బ్యాక్ టు అవర్ ప్లేస్ అన్నట్టుగా. సో షాపింగ్ అవి చేస్తున్నాం అనమాట. ఇది ఒక లింట్ అవుట్లెట్. ఇక్కడ కొంచెం అలా షాపింగ్ చేస్తూ కొన్ని మనకు కావాల్సిన థింగ్స్ అన్ని పర్చేస్ చేస్తూ ఉన్నాం అన్నమాట. అండ్ షాపింగ్ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, ప్యాకింగ్ కదా. సో ఎన్ని డేస్ తీసుకున్నవి కలెక్ట్ చేసినవన్నీ బ్యాగ్స్లో ప్యాక్ చేయాలి కదా. అండ్ దిస్ ఈస్ ద వెరీ టఫెస్ట్ జాబ్ అని చెప్పాలి, ఎందుకంటే అన్ని బ్యాగ్స్లో ఫిట్ చేయడం అన్నది చాలా కష్టము. అండ్ ఆల్మోస్ట్ మేము 3 members ఉన్నాం కాబట్టి మాకు నియర్లీ 100 kgs లోపల అలా ఉంటుంది. సో అలా ప్యాక్ చేసుకొని వి హెడెడ్ బ్యాక్ టు ఎయిర్పోర్ట్ అండ్ వీఆర్ రిటర్నింగ్ టు హైదరాబాద్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మన యూరప్ సిరీస్లో లాస్ట్ వ్లాగ్. అండ్ ఇంతకు ముందు ఇంకా 3 videos పోస్ట్ చేస్తున్నాను. ఎవరైనా మిస్ అయ్యంటే పక్కా వీడియోస్ చెక్అవుట్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో ప్లేలిస్ట్ డ్రాప్ చేస్తాను అండ్ ఐ బటన్లో కూడా ఇస్తాను. అండ్ ఇన్ కేస్ మీకు కనిపించుకుంటే జస్ట్ ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లో యూరప్ వ్లాగ్స్ అని కొడితే వస్తుంది అనమాట.
చెక్ చేసేస్తే. అండ్ మన ఛానల్లో ఇంకా ట్రావెల్కి రిలేటెడ్ చాలా చాలా కంటెంట్ రాబోతుంది. అండ్ నెక్స్ట్ వీడియోస్ అన్నవి చాలా స్పెషల్ అనమాట. మనము ఒక మంచి ఐలాండ్కి ట్రావెల్ చేసాము, దట్ టు అ మెమరబుల్ జర్నీ అనమాట. జర్నీ అన్నది చాలా ఇంపార్టెంట్ అని ఈ వెకేషన్ తర్వాతనే అర్థమైంది. అండ్ చాలా చాలా బాగా వచ్చాయి వీడియోస్, అవన్నీ నేను షెడ్యూల్ చేస్తున్నాను. నెక్స్ట్ అదే వీడియోస్ రాబోతున్నాయి. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే. సో అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నెక్స్ట్ రాబోయే వీడియోస్ అస్సలు మిస్ అవ్వకండి. అవి బ్రాండ్ న్యూ ఫ్రెష్ వీడియోస్ అనమాట. యూ విల్ ఎంజాయ్ దెమ్ ఫర్ ష్యూర్. చాలా చాలా త్వరగా ఎంజాయ్ చేస్తారని అనుకుంటా. అండ్ మా జర్నీలో చాలా చాలా అడ్వెంచర్స్ జరిగాయి ఈసారి. అంటే చాలా అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ని ఫేస్ చేయాల్సి వచ్చింది. సో అవన్నీ నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేసుకుంటాను, అస్సలు మిస్ అవ్వకండి. అండ్ సో ఫైనలీ మనం హైదరాబాద్లో ల్యాండ్ అయిపోయాము. అండ్ మా ఫాదర్ వచ్చారు మమ్మల్ని పిక్ చేసుకోవడానికి. అండ్ వీఆర్ మీటింగ్ హియర్ ఆఫ్టర్ 2 months అనమాట. సో మా జర్నీ అయితే సక్సెస్ఫుల్గా ఇలా జరిగిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.